మొన్న వచ్చినాను, ఇప్పుడే వచ్చా, జస్ట్ 5 minutes అయింది. ఇంకా నీకు ఫోన్ చేసాను, పెద్దోడివి కనబడలేదు హాస్టల్లో అని చెప్పి వచ్చాము. యాక్చువల్గా నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఏదైనా సరే అడిగితే చెప్పకుండా అంటాను. నీకైనా సరే నువ్వు చెప్పని రోజులు కూడా ఉన్నాయి నాకు, అవునా కాదా? నువ్వు చెప్పావు ఏ రోజన్నా ఇది జరిగింది అని చెప్పి. ఏమైన తర్వాత ఒకటా రెండు అయిన తర్వాత అది కాదు, దానికన్నా ముందర ఒక కార్యక్రమం చేద్దాం. కాదు మరి అయిన తర్వాత చేద్దాం, దానికి అర్థం అదేనా కదా? చెప్పరా కామంటావు. నువ్వు దేంతో పులిహార రాజేలాగా పులిహార అందరూ ముదిరిపోయారయ్యా, ఎవడు ఫ్రీకి లేదు, అందరూ బిజీయే. అంటే నువ్వు కూడానా? నీకు నేను అర్థం అనుకోండి వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి. నేను బిజీ అయితేలే, నేను ఎట్లా కూర్చుంటా. ఈ టైం అనేది రాదుగా. ఎందుకు రాదు? టైంని కల్పించుకో, అంతేగాని రాదంటే ఇప్పుడు నేను రావట్లేదా చెప్పు. టైం కల్పించుకోవాలి కదా. నువ్వంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని గుర్తుంటామో కూడా లేదన్నమాట, అర్థమైందా? ఎందుకు గుర్తుంటుంది? నేను ఫోన్ చేసేదాకా నువ్వు చేసావా? నువ్వు ఫోన్ చేసి భార్గవ్ ఎక్కడున్నావు అంటే నువ్వేమన్నా వస్తున్నా నిజమేనా అని చెప్పి వచ్చావు, అంతేగాని లేకపోతే అంత ఎక్సైట్మెంట్. నిన్న చంద్రుని కూడా అడిగాను, వచ్చిందంటే ఇక్కడ రాలేదు. ఫోన్ నెంబర్ అంత కాలేజీలో అడగాల్సిన పనే ఉంది. ఏముంది లేరా, మేము ఒక్క ఊరోళ్ళు కాదు అని అడిగినాను. అడుగుతా చంద్రుని అడుగుతాను, చంద్రుని అడుగుతా. సొమ్మ వచ్చిందండి గ్యారేజ్కి వెళ్ళమాక ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థమైందా? ఏదో కార్యక్రమం అన్నావు కదా, గ్యారేజ్కి వెళ్ళమాక ఫస్ట్ ఆఫ్ ఆల్. పెళ్లి చూపులు అయిపోయినాయి కాబట్టి కట్నం విషయాలు మాట్లాడుకుని తర్వాత అన్నమాట. ఏం లేదు, కట్నం లేదా, రికార్డ్ అవుతుంది తర్వాత నీ ఇష్టం అన్నమాట. రికార్డ్ అవుతుంది, జాగ్రత్త. కట్నం వద్దన్నావు, ఈ మాట గుర్తుపెట్టుకుంటా లైఫ్ లాంగ్ కూడా అనమాట. కట్నం తీసుకున్నావా జైల్లో నూపుతా, రికార్డు కూడా ఉంది, రేపు పొద్దున మీ మిసేజ్ చూస్తుంది అనమాట. హైదరాబాద్ మొన్న మంగళవారం వచ్చిన, ఆదివారం బుక్ చేస్తే బస్ క్యాన్సిల్ అయింది, బ్రేక్ డౌన్ అయ్యాక. సో సోమవారం నైట్ ఏముంది, అమాసం ఉంది కదా వచ్చింది. అబ్బా ఒకటి చెప్తాను ఎందుకు అబ్బా, అడవిలో ఉన్న జంతువులకి అమావాస్య పౌర్ణాలు చూసుకుంటారా చెప్పు? వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు కదా. కాకపోతే ఏంటంటే మనంతటా మనం సృష్టించుకున్నదనమాట. కులాన్ని కూడా కించపరిచే విధంగా ఏంటంటే వీళ్ళే అనమాట, తెగల కింద డివైడ్ చేసుకుంటే ఇప్పుడు 4 కేటగిరీలు చేసుకొచ్చారు. కులాంతర వ్యవస్థ కూడా ఎప్పుడు నశించిద్దో అప్పుడే మానవుడు పైకి వస్తాడు. అదే మరి చెప్పేది, మనిషి అవసరాని కోసం బతుకుతున్నాడు అంతే. ఒకడి మీద డిపెండ్ అయినా రూపాయి మీద, రూపాయికి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వట్లా. అది నువ్వు కొన్నాళ్ళు పోయిన తర్వాత అంటే ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటికాడలో ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు ఏందని చెప్పి నువ్వు ఫోన్ చేయవు. ఇప్పుడున్న ఫోన్స్ కూడా వచ్చేవి కూడా మ్యారేజ్ గురించే. ఇంటికాడలతో మాట్లాడితే మొన్న ఏమన్నావు, సంబంధం వచ్చి పెళ్లి చేసుకోరా అంటే నువ్వేమన్నావు, పెళ్లి చేసుకునేది నేనా నువ్వా, జీతంతో ఉండాల్సిందని చెప్పి అనే మాట మాట్లాడావు నువ్వు. అవునా అవునా కాదా? వాళ్ళు నీ మంచికే కదా, ఇన్నాళ్ళు కష్టపడి నీకే కదా రూపాయి పెట్టింది, రూపాయి పెట్టుకోకుండా ఇన్నాళ్ళు ఇచ్చేసారా? ఇప్పుడు వాడు చేస్తేనే కదా నువ్వు నేను కాలేసుకొని చూస్తుంది. ఎవరు? తల్లిదండ్రులే కదా. ఒకనొక స్టేజ్లో అనమాట. ఇప్పుడు యూఎస్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. యూఎస్లో 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత వదిలేస్తాడు, ఆడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతానికి. చెడిపోయేవాడు చెడిపోతాడు, బాగుపడేవాడు బాగుపడతాడు. అర్థమైందా? యూఎస్లో ఎలా అనుకుంటున్నా, తండ్రి అప్పులు ఉన్నా కానీ కొడుకు కట్టాలి. ఇక్కడ ఏంటి, తండ్రి ఆస్తుల కోసం చూస్తారు. ఇక్కడ బతుకున్నప్పుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత వస్తాయి. అవును. మీ నాన్నకి ఎన్నిసార్లు నువ్వు హెల్ప్ అంటే సహాయం చేసావు? ఏం చేసావు? పలాందని దీంట్లో సహాయం చేసాను, దాంట్లో చేశాను అని చెప్పి చెప్పు.
ఉంటాయి కదా ఇంటికాడ షాప్ అని వాటికి అది కష్టమైన పని. ఇప్పుడు నేనున్నా అనుకో, మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మా నాన్నకి వ్యవసాయం చేసేటప్పుడు అనమాట ప్రతిదీ కూడా దగ్గరుండి అనమాట. ఆయన చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను చేసేవాడిని, ఆయన రాలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ప్రతి పని వ్యవసాయం అనేది చేస్తాను. ఆయన చెప్పేది అదే, షాపులో కూర్చుంటా నేను అమ్ముతా అన్నాడు. షాప్ అనే కాదు, షాపు అదే చేసుకుని రావాలా, కొట్టుకడి పోవాలా, ఈ కొట్టు కాదు ఇంకో కొట్టు తిరగాల. కాదు కాదు, ఇప్పుడు వాళ్ళ నాన్నకున్న వ్యాపారం షాపు, ఆ షాపులో కూర్చుంటాడా లేదా పొలానికి వెళ్ళి పని చేస్తారా? వాళ్ళ నాన్న షాపు, పొలం లేదనుకున్నా. మీ నాన్న వ్యవసాయం చేస్తారా? 3 ఎకరాల పొలం ఉంది. పొలం ఉంది కాదు, వ్యవసాయం చేస్తారు మీ నాన్న. నువ్వు చేసి ఎప్పుడన్నా మరి ఆ మాట చెప్పాడా? మరి చెప్పు, అదే అడిగేది. కొంగలు రాకుండా అదొకటి స్టీల్ ప్లేట్ నాట్లు వేసిన తర్వాత 20 రోజుల దాకా కాపాడాలా, దాన్ని కొంగలు తప్పకుండా నైట్ కాదు. ఒక మనిషి అందిస్తే కాదనమాట. ఇప్పుడు ఏం చెప్పావు, షాప్ లో వాటికే కూర్చుంటా అన్నావు. పెట్టిన తర్వాత నువ్వేం చెప్తున్నావు, వడ్డీ వసూలు చేసుకొస్తాను పోతాను అంటున్నావు. అన్నీ అనమాట నువ్వు అనమాట, నీ ఓన్ అనమాట. నేనేమి హెల్ప్ చేశానా అని చెప్పి గుర్తుపెట్టుకున్నా, షాప్ లో కూర్చున్నా అనే మాట అనమాట. రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మర్చిపోయావు. అంటే చెప్పుకోవడం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసేవి చెప్పుకునే కావు. ఎవరు కష్టపడతాడంటే తల్లిదండ్రులకి చేసిన సహాయం అనేది చెప్పుకోరు. కాకపోతే ఒక సిచ్యువేషన్ లో ఏంటంటే వాళ్ళ ముందర చెప్పలేం కదా, ఫ్రెండ్స్ ముందర చెప్పుకోవచ్చు. నేను ముందు చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి చేస్తాను, అది మన బాధ్యత. చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? బాధ్యత అనుకుంటున్నావు, బాధ్యతగానే ఉంటున్నావు కదా. రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత నువ్వు సపరేట్ ఫ్యామిలీ పెట్టుకోకుండా ఉంటావా? సపరేట్ ఫ్యామిలీ పెట్టకుండా ఉంటావా? వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారా? ఎవరు సపరేట్ ఫ్యామిలీ అనేది? ఇప్పుడు నేనున్నా చెప్పేది, నేనున్నా ఒక మాట చెప్తాను. వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏమో ఎక్కడో ఉన్నావు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్తోమత ఉంది, కాకపోతే అన్ని పనులు చేసుకోవడానికి. స్తోమత లేనప్పుడు ఇక్కడ ఉండి, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. చాలా మంది కూడా అనాథ పిల్లల ఆశ్రమాల్లో ఉంటున్నారు అనుకుంటే, కొంతమంది తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? 10 మందికి 4 ఉంటున్నారు. అదే ఎందుకు ఉంటున్నారు అంటున్నా. ఆ 4ని ఎవరైతే ఉంచుతున్నారో వాళ్ళని అడిగితే తెలిసింది. అదే నాకు అన్నావు కదా, దానికోసం అడిగాను అనమాట క్వశ్చన్. సోనా నువ్వు కొట్టాను, నేను ఒక్క కొట్ట కోసాడు అంటే నీకు ఏందనుకున్నా? ఉదయం ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్, నా తమ్ముడే ఉండు. ఉదయం 5 వస్తుంది, నైట్ 12 పడుకునేసరికి 8 గంటలకు కూర్చోవాలి. తెలుసా అన్న, నాకు ప్రతి సర్వస్వం దారిపోయేలాగ అంతే, ఆడ కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు ఉద్యోగం అంటే ఉద్యోగం కాడ కూర్చోడు, ఏమన్నా మోస్ట్ పని వచ్చినా దానికి వెళ్తావా, దాన్ని ఇవాళ నాకు మీటింగ్ ఉందని చెప్పేసి దాన్ని వాయిదా వేస్తావు. తప్పదు, నాకు పెళ్ళి వచ్చినా కానీ నువ్వు కుదరదు. నేను కొట్లో కూర్చోవాలి, తప్పదు ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క షాపుకి పోవాలా, ఏంటో చెప్తా చూడు. ఇవాళ పొద్దున్నే షాప్ తీస్తాం, షాప్ తీస్తే ఏమున్నాయి ఏమి లేవని రాసుకోవాలా ఫస్ట్ కాగితం మీద. ఎవరు అప్పులు ఉన్నాయా, రాత్రి తెల్లారుజామున ఇస్తూ ఉంటారు కొంతమంది, ఇంటికి అబ్బాయి అంటారు. పోతాం, పోయి తీసుకొని రావాలా అమౌంట్. ఫోన్లు చేస్తాం, ఇప్పుడంటే ఫోన్లు, అప్పుడంటే ఆఫ్లైనే కాబట్టి ఇంటింటికి పోయి పోయేసేది. ఈడ ఆడ ఉండంటే సైకిల్ వేసుకొని పోయేది, పొలంలో ఉండంటే అక్కడ పోయేది. మా నాన్న పోతే నేనన్నా పోయేది. పోయి అమ్మడే కల్లూరు పోయేది, మా మండలానే పోయేది. కూరగాయల షాప్ కూడా కూరగాయలు, ఆనియన్ షాప్ కూడా సర్దుకోవాలా. మరి దాన్ని ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది చంద్రు. ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ రాసుకుని లిస్టెడ్ అనేది తెచ్చుకుంటావు. సరుకులు అయిపోయినా, ఉల్లిపాయలు కూరగాయలు అయిపోయినా కానీ అన్నీ తెచ్చుకుంటావు. బాగానే ఉంది, అవన్నీ కూడా కాదనమాట. నేనేం అడిగాను, ఏమన్నా హెల్ప్ చేసావా అంటే చేసావా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. అంతే, అది ఓకేనా? ఇప్పుడు మ్యారేజ్ ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ నడుస్తున్నాయి, 3 years నుంచి చెప్తున్నావు ఇదే మాట. నేను ఈ హాస్టల్కి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు కూడా తప్పుగా అనుకోమాట. 3 years నుంచి అంటే చూస్తున్నాం అనేది కాదనమాట. ఇప్పుడు నీదే నక్షత్రం ఉందో అదే నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేయరు. ఎందుకు చేయరు అనుకుంటున్నా? ఎవరో ఒకళ్ళే ఉంటారు, అందుకని చెప్పి చేయరు. అర్థమైందా? అందుకోసం అనమాట. నీకు ఎవరైనా కానీ ఇప్పుడు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, అబ్బా కట్నం ఇవ్వనులు అంటారు. నేను ఎప్పుడు కట్నం కోసం వస్తుంది అవన్నీ ఫస్ట్లో అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, కట్నం ఇవ్వమని నేను తేలేదు. ఇప్పుడు నేను తేలేదు. నువ్వేంటంటే పాత పట్టుకొని చూస్తాను. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, ఒక మార్కెట్లో ఒక ఐటమ్ ఉంది, అది ఫస్ట్ ఎలా ఉంటుంది, హై ప్రైస్లో ఉంటుంది. అది మెడిసిన్ అంతే, ఎవ్వడైనా నువ్వు ఫస్ట్లో కొంటావు. అదే వస్తువు బయట తీసుకొచ్చి అదే చెప్తున్నా నేను. నీలాగే అనమాట. మా ఫ్యామిలీలో ఒక అతను అనమాట. అదే ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది నేను చెప్పేది. నువ్వు నీకు నచ్చింది ఒకటి వస్తువైనా అది మెడిసిన్ అంతే, వ్యాపారంగా చోట్ల తీసుకొచ్చి మార్కెట్లో పెట్టినావు.
ఫస్ట్ డిమాండ్ అనేది హైలో ఉంటుంది. ఉమ్, అంటే నీ ఏరియాలో నువ్వే ఫస్ట్ తీసుకొచ్చినావు, ఉమ్, రేపు సాయంత్రానికి ఇంకోటి తీసుకొచ్చిండు, కొంత తగ్గి డాడీ. ఉమ్. అలాగని ఏమేనంటే నీ పెన్సిల్ హై కోరికలు ఉంటాయి, తగ్గించుకొని వస్తుంది. ఒక వస్తువు అన్నావు, నేను ఆ వస్తువు గురించి చెప్తాను. గోల్డ్కి ఎందుకని రేటు పెరుగుతానే ఉంటుంది మరి, తరగదా? ఒకప్పుడు రాసుల రత్నాలు అలాంటి టైంలో రోడ్డు మీద కూర్చొని తెలుసా, ఆ, వ్యాలీ కలనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆ మాట అంటున్నావు కదా, సరే, ఇప్పుడు నువ్వు మిరియాలు కూడా అని చెప్పి అన్న ఉంది. మిరియాలు కూడా ఎందుకు వచ్చింది అనుకున్న, గోడల కింద పోసి అమ్మేవాళ్ళు రాసులు, అవును మరి, అందుకని మిరియాలు కూడా అని చెప్పి పేరు వచ్చింది. అంతే మరి. ఒక్కొక్క జిల్లాకి అనమాట. ఇప్పుడు బెజవాడ ఉంది, విజయవాడ ఉంది. విజయవాడనే ఫస్ట్ బెజ్జంవాడ అనేవాళ్ళు, రెండు కొండల మధ్యలో నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అని చెప్పి బెజ్జంవాడ అనేవాళ్ళు. అంటారు మరి. తర్వాత దాన్ని బెజవాడ చేశారు. తర్వాత విజయవాడ అన్నమాట కన్వర్టేషన్లో విజయవాడ కింద అయిపోయింది. ఇప్పుడు మా పామర్ ఉంది, పామర్ని ఏం చేశారు, ఫస్ట్ ఏమంటే పామూరు అనేవాళ్ళు, పాముల పుట్టలోనూ మర్రి చెట్లు ఉండేవి అంత ఎక్కువ, దాన్ని కన్వర్టేషన్లో పామర్ కింద మార్చారు. అర్థమైందా? అలాగే ఏంటంటే మనిషి మారుతూ ఉండే కొద్దీ మనం కూడా మారాలి. ఫస్ట్ పాయింట్ అన్నమాట. మారాలంటే ఏ విధంగా, కల్చర్ను మర్చిపోయి మారటం కాదు, కల్చర్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాలి. అంతేగాని కల్చర్ని మర్చిపోతే ముందుకు పోయామనుకో. ఇప్పుడు తల్లిదండ్రులు అనేది కల్చర్లో ఒక భాగం అనమాట. ఇప్పుడు పట్టణాల్లో వచ్చి చాలామంది ఉన్నారు అబ్బా, పట్టణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పల్లెటూరు నుంచి పుట్టుకొచ్చాయి, దాని పిల్లలు ఇవి అనమాట సంతతి. ఇప్పుడు తరతరాలు వస్తూ ఉంటాయి అన్నమాట, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి, అట్టాగే అనమాట సంతతి పెరిగే కొద్దీ అలాగే కల్చర్ని మర్చిపోతున్నారు. కల్చర్ అనేది పల్లెటూరులో మాత్రమే దొరికిద్ది, సిటీలో దొరికిద్దా? అది ఏదైనా సరే అనమాట, కల్చర్ని మర్చిపోకుండా ముందరకు పోవాలి. సోనా ఏంటంటే అమ్మాయి వాళ్ళ కోరికలో డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. అది